నమస్తే. రాష్ట్రం అంతటా మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే మనం పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నాం. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మున్సిపాలిటీలో ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ 16 కౌన్సిల్ వార్డ్స్ అయితే ఉన్నాయి. సో ఈ 16 వార్డులలో 3 పార్టీలు అయితే పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. సో మరి ఎవరి గెలుపు ఎలా ఉందనే నేపథ్యంలోనే మనతో పాటు మాట్లాడడానికి 9వ వార్డుకు సంబంధించిన పంజా కల్పన గారు అయితే ఉన్నారు. ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. సో ఒకసారి మాట్లాడదాం. మరి డోర్ టు డోర్ క్యాంపెయిన్లో ప్రజల్లోకి అయితే వెళ్తూ ఉన్నారు. సో మేడం నమస్తే. సో ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. సో ఎట్లా ఉంది మరి 9వ వార్డులో దాదాపుగా కొన్ని రోజుల నుండి తిరుగుతూ ఉన్నారు, ప్రజల నుండి ఎట్లా ఉంది రెస్పాన్స్? చాలా బాగుంది సార్, చాలా సంతోషంగా ఉంది. నా పేరు పంజా కల్పన. నేను 9వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. మిత్రపక్షాలు కూడా మాకు సంపూర్ణ మద్దతును తెలియజేశారు. చాలా సంతోషం. అన్నింటికంటే ముఖ్య విషయం ఏంటి అంటే మన పెద్దన్న మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన తొర్రూరు మున్సిపాలిటీని దత్తత తీసుకోవడం అనేది నిజంగా మన అందరి అదృష్టం. అది మనకు ఒక వరం. కాబట్టి డెవలప్మెంట్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారు చేయనటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతాయి. వారి అన్ని పనుల విషయంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నేను 9వ వార్డు తిరుగుతున్నాను సార్. గత 10 రోజుల నుంచి నేను 9వ వార్డు తిరుగుతున్నాను. అక్కడ అన్నీ కూడా వాటర్ ప్రాబ్లం ఉంది. ముఖ్యంగా ఆ సాహితీ స్కూల్ లైన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ దొడ్డోల గల్లీ కానీ, తర్వాత మన మల్లారెడ్డి క్వార్టర్స్ కానీ, అక్కడ మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గత 2020 ఎలక్షన్స్లో అక్కడ గెలిచినటువంటి కౌన్సిలర్ని వారు భారీ మెజార్టీతో గెలిపించినా కూడా ఇప్పటి వరకు కూడా ఏ సమస్యల గురించి పట్టించుకోలేదు. మాకు వాటర్ ప్రాబ్లం ఉన్నది, ప్రతి సమస్య ఉన్నది అని చెప్పేసి వారు చెప్తున్నారు. అదేవిధంగా ఆ రోడ్లు ఎక్కడికి వెళ్ళినా కూడా రోడ్లు, ఆ డ్రైనేజీ ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయి ఉంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వీధి దీపాలు లేక. కాబట్టి ఆ విషయాన్ని మీరందరూ కూడా గమనించండి. ఇప్పుడు మన ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మన జాన్సన్ ఉంది, మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. మన ఎమ్మెల్యే గారు యంగ్ అండ్ డైనమిక్ లీడర్. సో వారు అనునిత్యం మన మధ్య ఉంటారు. మనకు ఎన్ని ఇండ్లు కావాలన్నా మాకు ఇంకొక విషయం చెప్పారు, మీరు ఎంత ఎక్కువ మెజారిటీ తెచ్చుకుంటే అంత అత్యధికంగా ఇండ్లు పెన్షన్లు ఇస్తానని వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు అది మనసులో ఉంచుకోండి. దయచేసి ఇప్పటి వరకు కూడా సాధ్యమైనంత వరకు అందరికీ ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడం జరిగింది. స్థలాలు లేని వారికి కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ విడతలో ఖచ్చితంగా మిగతా అందరికీ కూడా ఇస్తాం. నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తే 16 వార్డుల్లో కంటే ఎక్కువ ఇండ్లను నేను ఎమ్మెల్యే గారిని మెప్పించి, ఝాన్సీ మేడంను ఒప్పించి ఖచ్చితంగా మీకు తీసుకొస్తాను. ప్రతి ఒక్క అవ్వకి, నానమ్మకి, తాతకి అందరికీ కూడా నేను మాట ఇచ్చాను. పెన్షన్ లేని వాళ్ళందరూ కూడా మీరు బాధపడకండి. ఖచ్చితంగా మన ప్రజాప్రభుత్వం ఉంది, మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, మన ఝాన్సీ మేడం ఉంది, మన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అనునిత్యం మనతోనే ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడ కూడా మీరు ఆలోచించకండి. నేను అనునిత్యం కూడా ప్రజల్లో ఉండే మనిషిని. నేను 2 లక్షల ఉద్యోగాన్ని త్యాగం చేసుకొని గత 6 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో పోరాటం చేస్తున్నా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కడగండ్లు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని పిడుగులు పడ్డా, రక్తం ఏరులై పారినా కూడా నేను వెనక్కి తగ్గేది లేదు. ఆడపిల్లనని నా మీద ఎన్నో విష ప్రయోగాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఒక ఆడపిల్లను డైరెక్ట్గా రాజకీయంగా ఎదుర్కొనే శక్తి, దమ్ము, ధైర్యం లేక చాతగాని మాటలు మాట్లాడుతూ, లేవలేని మాటలు మాట్లాడుతున్నారు. అవన్నీ దయచేసి మీరు పట్టించుకోవద్దు. నేను మీ మధ్య అనునిత్యం ఉంటాను. ప్రజల కోసం ఎంత దూరమైనా కూడా పోరాటం చేసే వ్యక్తిని. కాబట్టి 2 లక్షల ఉద్యోగాన్ని గడ్డి పరకలాగా నేను వదిలేశాను. కాబట్టి మీతోనే ఉంటాను. నా శ్వాస, ధ్యాస, నా ప్రాణం ఉన్నంత వరకు నేను పోరాటం చేస్తాను. నేను దాసరి మల్లయ్య గారి మనవరాల్ని. వారు గత 50 సంవత్సరాలు కూడా తొర్రూరుకి ఎంతో సేవ చేశారు. ఎంతో మంది ప్రజలకు కూడా ఆయన న్యాయం చేశారు. ఎంతో మందికి కూడా ఆయన మన్ననలు పొందిన వ్యక్తి. ఆయన ఒక ఫ్రీడమ్ ఫైటర్. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా దాసరి మల్లయ్య గారు అంటే ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న ఒక గొప్ప వ్యక్తి. ప్రతి ఒక్కరికి కూడా ఏ చిన్న పంచాయతీ ఉన్నా, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, భూమి పంచాయతీలు ఉన్నా, ఏ పంచాయతీలు ఉన్నా వారు చేసిన వ్యక్తి. కాబట్టి వారి ఆశయం కోసమే నేను ముందుకు వస్తున్నాను. కాబట్టి వారి మనవరాలిగా, ఒక ప్రభుత్వ టీచర్గా నన్ను మీరందరూ ఆదరించి, ఆశీర్వదించి అత్యధిక మెజారిటీని ఇప్పించాలని ఝాన్సీ మేడం ఎమ్మెల్యే గారు మీ చేతిలో పెట్టారు. కాబట్టి మరి మీరు మన వార్డుని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటుని
చేతి గుర్తుకు వేసి గెలిపించండి. రేపు మీరు బీఆర్ఎస్ పార్టీకి కనుక వేస్తే మరి మీకు ఇండ్లు కావాలన్నా పెన్షన్ కావాలన్నా మళ్ళీ మీరు మా ఎమ్మెల్యే మేడం యశస్విని రెడ్డి గారి దగ్గరికి రావాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు మమ్మల్ని గెలిపిస్తే మిమ్మల్ని పూలలో పెట్టుకొని చూసుకుంటాం. తప్పకుండా మా ఎమ్మెల్యే గారిని మీ వద్దకు తీసుకొచ్చి ఏ సమస్యలున్నా కూడా మీకు కాలికి ముళ్ళు నాటకుండా చూసుకునే బాధ్యత నాది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా నా మీద వచ్చే రూమర్స్ని పట్టించుకోవద్దు. దమ్ము ధైర్యం, నేను ఇదే వేదిక సాక్షిగా చెప్తున్నా, ఒకవేళ మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆడపిల్లను ప్రజాక్షేత్రంలో గెలవండి. ఇలా వచ్చిరాని మాటలు మాట్లాడుతూ లేనిపోని రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ప్రజలు చాలా తెలివి కల వాళ్ళు. ఏది మంచి ఏది చెడు, ఎవరు పనిచేసే వాళ్ళు ఎవరు చెడు మాటలు చెప్పేవాళ్ళు అన్ని ప్రజలకు తెలుసు. ఒక్కటే చెప్తున్నా, ప్రజల మధ్య ఉండే వ్యక్తి ఎప్పుడైనా ప్రజల మధ్య ఉంటాడు. ఎప్పుడు కూడా సోపుటప్పులు చేసి కూడా తిరగడు. మా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, మా ప్రజా ప్రభుత్వాన్ని కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఝాన్సీ మేడం కానీ అనునిత్యం ప్రజల మధ్య ఉండే వ్యక్తులు. దయచేసి నేను కూడా వారి మాటను నిలబెట్టుకుంటాను. మీ అందరికీ మీ ఇంటి బిడ్డగా, మీ ఇంటి పెద్ద బిడ్డగా ఎప్పుడు తోడుగా ఉంటానని మీ అందరి దీవెనలు అందించి నన్ను గెలిపించి మున్సిపాలిటీకి పంపించి నాతోని సేవ చేయించుకోండి. తప్పకుండా తొర్రూరు మున్సిపాలిటీలో ఉన్న 16 వార్డుల్లో మన 9వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, యశస్విని రెడ్డి నాయకత్వం, వర్ధిల్లాలి, యశస్విని రెడ్డి నాయకత్వం, వర్ధిల్లాలి.